వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు భార్గవి సార్. నాకు కొంచెం కెరియర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నాయి సార్, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో ఏం చదువుతున్నావు సార్? నేను బిహెచ్ఎంఎస్ కోర్స్ చదువుతున్నాను సార్. ఎక్కడ? జేఎస్పిఎస్ హోమియోపతి, రామంతపూర్. ఓకే. సో అంటే ఓకే, డౌట్స్ ఏంటి ఏమున్నాయి సార్? ఇప్పుడు ఎంబీబీఎస్ కాకుండా కొంతమంది స్టూడెంట్స్ బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బీడిఎస్ కోర్సెస్ చేస్తారు కదా సార్, వాళ్ళకి అబ్రాడ్లో ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా సార్? బీడిఎస్కి ఎంబీబీఎస్కి అబ్రాడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ హోమియో అండ్ ఆయుర్వేదానికి సంబంధించి ఏంటంటే మన కరికులం కానీ ఇది ట్రెడిషనల్ వైద్యం, అంటే కొంత ఇండియన్ కస్టమ్ కూడా అందులో కొంత కలిసి ఉంటుంది కాబట్టి చాలా కంట్రీస్లో అప్రూవ్డ్ అయినటువంటి మెడికేషన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యునాని ఉంది, యూరోపియన్ కంట్రీస్లో ఎప్పుడో ఒక 600-700 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, యాక్చువల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అట్లాగే హోమియో కూడా చాలా కంట్రీస్లో ఉన్నదే, ఒక ఇండియానికి సంబంధించిదే కాదు. కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే మనం అక్కడికి వెళ్ళి హయ్యర్ స్టడీస్ చదవడానికి కానీ బీడిఎస్కి ఎంబీబీఎస్కి ఉన్నటువంటి అక్రిడేషన్స్ కానీ ఆ అప్రూవల్స్ కానీ వెళ్ళి చదవడం అనేది ఏదైతే ఉంటుందో అది చాలా కష్టం. బట్ స్టిల్ పాసిబుల్ ఇన్ ద యూరోపియన్ కంట్రీస్. ఒక యూరోపియన్ కంట్రీస్ మాత్రమే కొంత అవకాశం ఉంటుంది. బట్ జనరల్గా మీకు యూఎస్ కానీ లేకపోతే కెనడా కానీ లేకపోతే యూకే కానీ ఇట్లాంటి కంట్రీస్లో ఇలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి మెథడాలజీస్ కానీ దానికి సంబంధించినటువంటి ఇవి కానీ మనకి లేవు, అంటే ఇలా సిమిలర్గా ఇలాంటివి లేవు. సో అందువల్ల ఏంటంటే బీడిఎస్ అనేది కంప్లీట్లీ రికగ్నైజ్డ్, జస్ట్ లైక్ ప్రతి కంట్రీకి కూడా మనం బీడిఎస్ చదివిన తర్వాత వెళ్ళి చదవచ్చు. మేబీ వెళ్ళి కంట్రీ బట్టి వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ వేరుంటాయి. ఉదాహరణకి ఇప్పుడు యూకే వెళ్ళాలనుకున్నట్లయితే వాళ్ళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వేరుంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే మనం ఎగ్జామ్స్ ఇక్కడ పీజీకి ఎట్లాగైతే నెక్స్ట్ ఎగ్జామ్ అని ఎట్లాగైతే రాస్తాం మనం, అట్లాగే ఆయా కంట్రీ బట్టి వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి థియరిటికల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ ఏ విధంగా ఉందని టెస్ట్ చేస్తారు వాళ్ళు. థియరిటికల్గా ఏంటి, స్ట్రాంగ్గా ఉన్నారా లేదా, క్లినికల్గా ఏంటి అన్నది బీడిఎస్కి అయితే. నెక్స్ట్ క్లినికల్గా ఒకటి ఉంటుంది, అంటే డెంటల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అట్లా డిఫరెంట్గా ఉంటాయి అనమాట, కంట్రీ టు కంట్రీ మారుతూ ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా అంటే డెంటల్కి అయితే యూకే లాంటి కంట్రీస్కి వెళ్ళడం పెద్ద కష్టం కాదు, వెళ్ళకపోవచ్చు. మిగిలిన కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. పీజీకి వెళ్ళడం అనేది ఒక ఆప్షను, పీజీ అంటే రెసిడెన్సీ అంటారు వాళ్ళు. అలా కాకుండా డైరెక్ట్గానే ఇక్కడ బీడిఎస్ చదివి జూనియర్ డాక్టర్ కింద వెళ్ళిపోవచ్చు. అంటే పీజీ కాదు, జూనియర్ డాక్టర్ కింద. ఆ జూనియర్ డాక్టర్ కింద వెళ్ళినప్పుడు మళ్ళీ 2-3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డెంటల్ హైజీనిస్ట్ అంటారు, అంటే టీత్ అవి క్లీన్ చేస్తారు చూసారా వాళ్ళు. దానికి ఏమి పీజీ చదవాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా హాస్పిటల్స్లో మనం ఎవరైనా అప్రోచ్ అయ్యి దాని ద్వారా మనం వెళ్ళి ఒక 1-2 ఇయర్స్ అక్కడ అసిస్టెంట్ కింద చేసి ఏదైనా ఒక సర్టిఫికేట్ కోర్స్ కానీ అలాంటిది ఏదైనా చేస్తే అసిస్టెంట్ కింద ఉండిపోవచ్చు, ఫిజిషియన్ అసిస్టెంట్ లేక డెంటల్ అసిస్టెంట్ కింద. తర్వాత మళ్ళీ పీజీ కావాలంటే పీజీకి వెళ్ళవచ్చు. పీజీ చేయడానికి మాత్రమే కాదు, పీజీ చేయకుండా కూడా వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ మీకు ఎంతో కొంత కనెక్షన్ ఉండి ఎవరో ఒక హాస్పిటల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకుని ఈ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఏదైతే మనకి బీడిఎస్ సర్టిఫికేట్ ఇస్తుందో దీనితో అక్కడికి వెళ్ళి ఒక అసిస్టెంట్ డాక్టర్ కింద చేయడానికి మనకి ఉంటుంది. క్లినికల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో, ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవి అఫీషియల్గా చేయడానికి మనకు ఉండదు, ఎందుకంటే మనకు లైసెన్స్ లేదు అక్కడ. బట్ అసిస్టెంట్ కింద ఉండొచ్చు, అట్లాగే ఇబ్బంది ఉండదు. హోమియో ఆయుర్వేదం వచ్చేటప్పటికి జనరల్గా వీళ్ళకి అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకటి, ఇలాంటి డిగ్రీస్ కానీ ఇలాంటి మెథడాలజీస్ కానీ చాలా కంట్రీస్ అసలు లేవు. అందువల్ల ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద మనం చెప్తాం. ఎక్కువగా అఫ్కోర్స్ ఇప్పుడు చైనీస్ ఉందనుకో, చైనీస్లో వాళ్ళ ఆల్టర్నేటివ్ మన నాన్ ట్రెడిషనల్ మెథడ్స్ అనుకోవచ్చు, లేదా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మెడికల్ వైద్య విధానం ఉంటాయి, మనకు తెలియదు అవి. ప్రాబులే అక్కడ ఉంటాయి వాళ్ళు చైనీస్కి. అట్లా యూరోపియన్ కంట్రీస్లో కూడా కొన్ని ఉంటాయి.
ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏవైతే సింగపూర్ కానీ యూకే కానీ యుఎస్ కానీ కెనడా కానీ ఇలాంటి దేశాల్లో ఉండవు ఎక్కువగా వాళ్ళంతా అలోపతి లేకపోతే ఇట్లాగే ఉంటుంది. వెటర్నరీ డెంటల్ అంటే వేరు, అది అన్ని దేశాల్లో ఉంటాయి. ఇప్పుడు జపనీస్ ఉంది, జపనీస్ సిస్టమ్ వేరు మనది, మళ్ళీ వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఉంటాయి మళ్ళాగానే, మనం ఎలాగైతే కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటారు. బట్ ఈ మెడిసిన్ ఓన్లీ ఒక దేశంలో ఉందా అంటే కాదు, కొన్ని దేశాల్లో వాడతారు. ప్రాబబ్లీ వాళ్ళ డిగ్రీస్ వాళ్ళ ఎక్రిడేషన్స్ వేరు, మన ఎక్రిడేషన్స్ వేరు. సో అందువల్ల అన్ఫార్చునేట్గా ఈ ఆయుర్వేదం చదివిన వాళ్ళు కానీ లేదా హోమియోపతి చదివిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, యునాని కానీ ఇట్లాంటివి ఎవరైతే చదువుతారో వీళ్ళకి విదేశాల ఆపర్చునిటీస్ చాలా తక్కువనే చెప్పాలి. వెటర్నరీకి కానీ బీడీఎస్కి కానీ ఎక్కువ. వాళ్ళు ఏ కంట్రీని వెళ్ళగలరు, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళగలరు, కెనడా కానీ వెళ్ళగలరు. అఫ్కోర్స్ దాని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ రాయడం కానీ వెళ్ళటం కానీ ఉంటుంది, ప్రొసీజర్స్ ఉంటాయి. ఫ్యూచర్లో అబ్రాడ్ వెళ్ళి మనం డాక్టర్ అవుదాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరో కూడా హోమియో అండ్ ఆయుర్వేదంలో జాయిన్ అవ్వకూడదు అసలు. ప్రాబబ్లీ సీట్లు రాకపోతే కనీసం వెటర్నరీ వెళ్ళడం బెటర్. ఇంకా మన వెటర్నరీ డిగ్రీని ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒక జర్మనీ లాంటి దేశాల్లో, కొన్ని దేశాల్లో మాత్రం మీరు ఇక్కడ 5.5 years చదివినప్పటికీ బ్యాచిలర్స్ మెడిసిన్ వాళ్ళ 5.5 yearsకి ఈక్వలెంట్గా చేయట్లే. ఇది ఒకప్పుడు చేసేవారు, ఇప్పుడు జర్మనీ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆల్రెడీ చదివారు, మాకు ఈక్వలెంట్ ఎంబీబీఎస్కి మీది కాదు అని చెప్పి యూరోపియన్లో ఉన్న చాలా కంట్రీస్ కూడా, ఈవెన్ ప్యారిస్ కానీ ఫ్రెంచ్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళ యూజీ 6 years ఉంటుంది. జనరల్గా మన 5.5 వాళ్ళు 6 years ఉంటుంది. మ్యాచింగ్ ప్రాసెస్ అంటారు, అంటే కాంపాక్టబిలిటీ అంటారు. అంటే ఇంకా చెప్పాలంటే మీకు కొన్ని ఎగ్జామ్స్ పెట్టి మీరు చదివిన 5.5 years యూజీ వాళ్ళ 3 yearsకు 4th yearకు ఈక్వల్ చేసి మళ్ళీ 3rd year నుంచి చదవమంటారు వాళ్ళు. నువ్వు పోయి మళ్ళీ చదవాలి అక్కడ. అంటే అయినట్టు కాదు డిగ్రీ. అంటే ఏంటి, నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుని లోకల్ లాంగ్వేజ్ అయిన తర్వాత డైరెక్ట్గా పీజీకి ప్రాక్టీస్ చేయడానికి జూనియర్ డాక్టర్ కూడా ఎవరు. ఇక్కడ చదివిన నీ 5.5 వాళ్ళు 3 years ఎక్కువ అంటారు వాళ్ళు. మళ్ళీ 4th yearలో చదవాలి. అది ఇండియన్ డిగ్రీస్. అది వేరే అదర్ డిగ్రీస్ ఉంటాయి కొన్ని కంట్రీస్, కొంచెం డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళ డిగ్రీ డైరెక్ట్గా జర్మన్ డిగ్రీస్కి ఎక్కువ. సో ఇండియాలో ఉన్న లైసెన్స్ ఏది తీసుకున్నప్పటికీ కూడా, అటు బీడీఎస్ కానీ వెటర్నరీ కానీ ఈవెన్ హోమియో కానీ ఏది తీసుకున్నా ఈ లైసెన్స్తో ప్రపంచంలో ఎక్కడ ప్రాక్టీస్ చేయలేం. మళ్ళీ దానికి సపరేట్గా ప్రొసీజర్స్ ఉంటాయి, ముందుకు వెళ్ళాలి. మీరు అయితే డెవలప్డ్ కంట్రీస్లో, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో కానీ చదివినట్లయితే, ముఖ్యంగా యూఎస్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా, యూకే, ఈవెన్ న్యూజిలాండ్, సింగపూర్, ఐర్లాండ్ ఇట్లాంటి కంట్రీస్ చదివినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు దేశాల్లో ఆ డిగ్రీని తీసుకుని మళ్ళీ జస్ట్ లైసెన్స్ అప్లై చేసుకుని లైసెన్స్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం కానీ మళ్ళీ కొత్తగా చదవడం కానీ ఇట్లాంటివి చేయకర్లా. వేరే ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ డిగ్రీ కాదు, ఈక్వలెంట్ డిగ్రీ అంతే. అంటే లైసెన్స్ రికగ్నైజ్డ్ కాదు. నీకు ఎంబీబీఎస్ అయింది, బీడీఎస్ అయింది, లేకపోతే హోమియో అయింది, నీకు ఒక లైసెన్స్ ఇస్తారు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి, మళ్ళీ అప్లై చేసుకుంటే ఫైనల్ అయిన తర్వాత ఈ లైసెన్స్తో ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు నువ్వు. బట్ సేమ్ లైసెన్స్తో వేరే కంట్రీలో ప్రాక్టీస్ చేయను. అదే నువ్వు వేరే కంట్రీస్లో చదివితే, యూఎస్లోనో లేకపోతే ఎక్కడో కంట్రీలో చదివావు ఫర్ ఎగ్జాంపుల్, ఆ లైసెన్స్తో నువ్వు వచ్చి గల్ఫ్లోనో ఇండియాలోనో వేరే చోట ప్రాక్టీస్ చేసేయచ్చు, ఇంకేముండదు, వేరే ప్రొసెసర్స్ ఏముండవు. సో లైసెన్స్ వేరు, డిగ్రీ వేరు. డిగ్రీ రికగ్నైజేషన్ వేరు. ఇప్పుడు బీడీఎస్ చదివావు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, వెటర్నరీ చదివావు, ఈ డిగ్రీని రికగ్నైజ్ చేస్తారు వాళ్ళు, యూఎస్ వాళ్ళు కూడా చేస్తారు. అంటే వాళ్ళ డిగ్రీకి ఈ డిగ్రీ ఎక్కువ అంటే ఎక్కువలే. బట్ డజంట్ మీన్ దట్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇవ్వరు మళ్ళీ, అది డిఫరెంట్. అది డిగ్రీ ఈక్వలెన్స్ ఈజ్ డిఫరెంట్, లైసెన్స్ ఈజ్ డిఫరెంట్. అర్థమైందా? అందువల్ల ఏంటంటే చాలామంది తెలియక అనుకుంటారంటే, ఎందుకు మన డిగ్రీ అంటే వాళ్ళది మనం సమానం కదా, చైనాలో చదివిన, రష్యాలో చదివిన, ఫిలిప్పీన్స్లో చదివిన, లేకపోతే ఎక్కడ చదివిన ఒకటే కదా అనుకుంటాం. డిగ్రీ ఈక్వలెన్స్ వరల్డ్ హెల్త్ డైరెక్టరీ ఉంటుంది, దాంట్లో రికగ్నైజ్ చేసినటువంటి డిగ్రీ కింద, గుర్తింపబడిన డిగ్రీ కింద ఉంటుంది. కానీ బట్ లైసెన్స్ ఇస్ నోవేర్ ఇస్ వ్యాలిడ్. మళ్ళీ అక్కడికి వెళ్ళి చదివి లైసెన్స్ తీసుకోవాలి తప్ప చదవకుండా లైసెన్స్ రాదు. సో అందువల్ల ఏంటంటే జనరల్గా హోమియోపతి, ఆయుర్వేద స్టూడెంట్స్కి అయితే మాత్రం
కొంచెం ఇబ్బంది అన్ని కంట్రీస్లో ఉండవు. కొద్దిగా గొప్ప కొంచెం అవకాశం ఉన్న కంట్రీస్ అని చెప్పాలంటే ఒక యూరోపియన్ కంట్రీస్లో మాత్రమే కొంచెం అవకాశం ఉంది అంతే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.